మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనం. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకొమ్మని నాతో చెప్పాను. అతడు నాతో ఇట్లనగా, నేను ధైర్యమును తెచ్చుకొని, నీవు నన్ను ధైర్యపరచితివి గనుక నా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞిమ్మని చెప్పి తిని. చదివినటువంటి వాక్య భాగంలో దానియేలు అనేటువంటి పరిశుద్ధుని యొక్క చరిత్రను మనం చూస్తాం. తన జనులకు దానియేలు ఇక్కడ ఉపవాస ప్రార్థనలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలో ఉన్నాడు. అతడు ప్రార్థన చేస్తూ ఉండగా వారం గడిచింది, 2 వారాలు గడిచాయి, 3వ వారం కూడా ముగిసిపోయింది. ఇలా 21 రోజులు దానియేలు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉండగా ఆ 21వ రోజు దానియేలు చేసినటువంటి ప్రార్థనకు దేవుడి జవాబును అనుగ్రహించారు. అయితే ఈ 10వ అధ్యాయం మనం చూసినట్లయితే దానియేలు ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించాడో ఆ రోజే దేవుడు తన దూతకు ఆజ్ఞాపించి సమాధానమును దానియేలు వద్దకు పంపించారు. అయితే అపవాది ఆ జవాబును దానియేలు దగ్గరకు రానివ్వకుండా అడ్డగించాడు. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏదనగా, దానియేలుకు తెలియదు నేను ఇన్ని రోజులు ఈ పాక్షిక ఉపవాసం ఉండవలసి వస్తుంది అని. దానియేలుకు తెలియదు 21 రోజులు నా ప్రార్థన చేయవలసి ఉన్నది అని. దానియేలుకు తెలియదు ఇలా ఎన్ని దినములు కొనసాగించాలో. అయితే దానియేలు ఎప్పుడు ప్రభు జవాబిస్తారో తెలియక మునిపే ప్రభువు మీద విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని యొద్ద నుండి జవాబు వస్తుంది అనేటువంటి దృఢ నిశ్చయత కలిగిన వాడుగా ఉన్నాడు. తన ప్రార్థన విడువక, తన విశ్వాసమును విడిచిపెట్టక, తన యొక్క ఆధ్యాత్మిక విలువలను ప్రక్కన పెట్టక, తాను చేస్తున్నటువంటి ప్రార్థనను పట్టుదల కలిగి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అయితే దానియేలు కొరకు దేవుడి జవాబు మొట్టమొదటి రోజే పంపించినప్పటికీ అపవాది అడ్డగించాడు. ఆ అడ్డగించిన సమయం దానియేలుకు తెలియదు, కానీ నా దేవుడు నిశ్చయంగా నాకు జవాబు ఇస్తాడు అనేటువంటి విశ్వాసంతో, పట్టుదల కలిగి, వైరాగ్యంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు కనుక దేవుని దగ్గర నుండి మీకాయేలు అనేటువంటి ప్రధాన దూత వచ్చి ఈ దూతకు సహాయం చేసి దానియేలు యొద్దకు త్వరగా సమాచారం వెళ్ళినట్లుగా దోహదపడ్డాడు. కాబట్టి ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, కొన్ని సందర్భాలలో మనం ప్రార్థన చేసేటప్పుడు జవాబు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మనం అనుకుంటాం రేపు ఖచ్చితంగా దీనికి జవాబు రావాలి, లేదా వచ్చే మాసం దీనికి సమాధానం రావాలి, లేదా ఈ సంవత్సరంలో దీనికి సమాధానం రావాలి, లేదా ఇప్పుడే ఈ ప్రార్థనకు జవాబు రావాలని కొన్నిసార్లు మనమే గీతను గీసి సమాధానం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ఒకవేళ మనం గీసిన గీత దాటి సమాధానం రాకపోతే ఇక విశ్వాసంలో పడిపోవటయు, ప్రార్థన నిలిచిపోవటయు, మందిరమునకు దూరమైపోవటయు, ఇవన్నీ ఆత్మీయులలోనికి ప్రవేశిస్తూ ఉంటాయి. అపవాది వాటి ద్వారా అగ్ని బాణాలు వేసి కృంగదీస్తూ ఉంటాడు. అయితే నేడు ఈ వాక్యం ద్వారా మనం గ్రహించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, మనకు జవాబు ఖచ్చితంగా ప్రభు ఇస్తారు. అయితే ఆ జవాబు ఎప్పుడు ఇస్తారు అనేది ఆయన చేతిలో ఉన్నది. దానియేలు యొక్క విశ్వాసం పరీక్షించబడినది అని మనం ఇక్కడ గ్రహించవచ్చు. రెండవది, దానియేలు యొక్క పట్టుదల ప్రార్థన ఎన్నాళ్ళు కొనసాగిస్తాడు అని పరీక్షించి ఉండొచ్చు. మరియు దానియేలు ఇలా ఉపవాసముతో నిర్విరామంగా ప్రార్థన ఎన్నాళ్ళు కొనసాగిస్తాడు అని కూడా పరీక్షించి ఉండొచ్చు ప్రభు. ఏదేమైనప్పటికీ దానియేలుకు తెలిసింది ఒకటే, నా దేవుడు నిశ్చయంగా నాకు జవాబిస్తాడు అని. అవును, ఆయన జవాబిచ్చే దేవుడు, మాట్లాడే దేవుడు, సమాధానం ఇచ్చువాడు, స్పందించువాడు, కన్నీటిని చూచువాడు, చేయి పట్టి నడిపించువాడు, తన బాహు చాపి తన కరుణ హస్తమును తోడుగా ఉంచి దాటలేని ప్రాకారములను దాటింపచేసి ఎక్కలేని ఎత్తైన కొండకు ఎక్కింపచేసి ఆయన సాక్షిగా తేజరిల్లింపచేయువాడు. దానియేలు జీవితంలో చేసింది ప్రభు అది. ఇక్కడ మనం మరొక విషయాన్ని గమనిస్తాం. దూత ఎప్పుడైతే దానియేలు వద్దకు వచ్చాడో అంటాడు, నీవు బహుప్రియుడవు, భయపడకు, నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకోము. దానియేలును దూత పొగుడుతున్నాడు. దాని అర్థం దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి సమాధానంలో దానియేలుకు ఎంత విలువ ఉన్నది, దానియేలుని దేవుడు ఘనపరుస్తున్నాడు. ఈ మాట దూత చెప్తున్నటువంటి మాట కాదు, ప్రభు దూత ద్వారా పలికినటువంటి మాట. దాని అర్థం సాక్షాత్తు ప్రభు దానియేలుకు చెప్తున్నటువంటి మాట, దానియేలు నీవు బహుప్రియుడవు,
ఎందుకని బహుప్రియుడిగా మార్చబడిపోయాడు దానియేలు అంటే, దానియేలు దేవుడి మీద అపారమైన విశ్వాసం కలిగిన వాడు, నిశ్చలమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నవాడు, పట్టుదల కలిగి ఆయన కొరకు ప్రార్థన చేస్తూ కనిపెట్టుకుని ఉన్నవాడు, ఆయన మీదే ఆధారపడిన వాడు, ఆయన తప్ప వేరొక దిక్కు లేదు అని ఆయన మీద పూర్తిగా ఆనుకునినవాడు. అందుకే దేవునికి బహుప్రియుడిగా మార్చబడిపోయాడు. మరియు అంటారు ప్రభు, భయపడకుము, నీవు దేని గురించి ఈ ప్రార్థన చేస్తూ భయపడుతున్నావో దానిని గురించి భయపడకు, నీకు శుభం కలుగుతుంది. నీవు దేనిని గురించి బాధపడుతున్నావో నీకు మేలు కలగపోతుంది. నీవు భయపడకు, నీవు నాకు ఇష్టమైనటువంటి కుమారుడవు, ఇష్టమైన కుమార్తెవు అని ప్రభు సెలవిస్తున్నారు. మరియు అంటారు ప్రభు, ధైర్యము తెచ్చుకోము, ధైర్యము తెచ్చుకోము. 1-2 సార్లు ధైర్యము తెచ్చుకోము అని ఎందుకు రాయబడి ఉన్నది? ఎందుకంటే దానియేలు ప్రార్థన చేసి అలసిపోయాడు. దానియేలు ఉపవాసముతో తన శరీరం క్షీణించింది. దానియేలుకు ప్రార్థన చేయడానికి ఇంకా ఏం ప్రార్థన చేయాలి, మాటి మాటికి ఇదే ప్రార్థన చేస్తున్నాను, దేవుని ఎదురు నుండి నాకు సమాధానం రావట్లేదు ఎందుకని అని ఆలోచిస్తూ ఉన్నాడు. తనలో ధైర్యము, తనలో ఉన్నటువంటి బలము తనను విడిచి ప్రక్కకు వెళ్ళిపోతూ ఉన్నది. తాను బలహీనుడవుతూ ఉన్నాడు. అందుకే ప్రభు అంటున్నారు, నువ్వు భయపడకు, ధైర్యాన్ని మాత్రం విడిచిపెట్టద్దు, ధైర్యము తెచ్చుకుని అలాగే ఉండు, నీ విశ్వాసంని ఇలాగే కొనసాగించు, విశ్వాసంలో నువ్వు ఎదుగుతుండు, పరిపూర్ణమైనటువంటి విశ్వాసానికి నువ్వు చేరువని ధైర్యము తెచ్చుకొని ఇదే ఆధ్యాత్మిక స్థితిలో ఆత్మీయ విలువలు కలిగి నా మీద ఆనుకుని ఉండు అని ప్రభు దానియేలును ప్రోత్సాహపరుస్తున్నారు. మరియు దానియేలు అంటాడు, ప్రభువా, నీ ద్వారా నేను ఈ మాటను పొందుకున్నాను కాబట్టి ఇక నేను ధైర్యంగా ఉంటాను, ఇక నేను భయపడను. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ప్రార్థన చేసేటప్పుడు జవాబు రాలేదని ధైర్యంను విడిచిపెట్టక, పరిస్థితిని బట్టి భయపడక, దిక్కుతోచిన స్థితిలో ఆందోళన చెందక, ప్రభు ప్రార్థన వింటున్నాడా లేదా అనేటువంటి అవిశ్వాసపు మాటలను మాట్లాడక, ఆయన కొరకు విశ్వాసంతో ఆయన మీద ఆనుకొని ఉన్నప్పుడు ఆయన నిశ్చయంగా మనకు జవాబిస్తారు. ఇచ్చి భయపడకు, ధైర్యము తెచ్చుకును అని సెలవిస్తున్నాడు. అయితే ఇప్పుడు మనము చేయవలసినటువంటి కర్తవ్యం ఏదనగా ధైర్యము తెచ్చుకొనుట. ఆయన మాట శక్తి కలిగిన మాట. ఆ మాట ఎప్పుడైతే పడిన వారి యొక్క చెవిలోనికి ప్రవేశించిందో వెంటనే వారు జీవం కలిగిన వారుగా మార్చబడతారు. ఆ మాట ఎప్పుడైతే నిరాశ్రయులుగా ఉన్న వారి చెంతకు చేరిందో వారి జీవితం తేజోమయంగా మార్చబడుతుంది. దానియేలుకు తెలుసు ఆయన వాక్కులో ఉన్నటువంటి శక్తి. అందుకే ఆయన మాట ఎప్పుడైతే భయపడకు, ధైర్యము తెచ్చుకోను అని చెప్పాడో వెంటనే దానియేలు ధైర్యము తెచ్చుకొని, దాని అర్థం దేవుడు చేస్తాడన్నటువంటి విశ్వాసంలో నుండి దేవుడు నాకు ఉన్నాడు అనేటువంటి ధైర్యం. ఈ మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, అతడు నాతో ఇట్లనగా నేను ధైర్యము తెచ్చుకొని, దానియేలు తనంతట తను ధైర్యము తెచ్చుకున్నాడు. నేడు ఈ వాక్యం వింటూ ఉండగా మనము ధైర్యము తెచ్చుకొనవలసిన వారమై ఉన్నాము. ప్రభువును బట్టి ధైర్యము తెచ్చుకోవలసిన వారమై ఉన్నాము. అప్పుడు మాత్రమే దేవుని యొక్క కార్యాలను స్పష్టంగా మనం అనుభవించగలుగుతాం. దానియేలు చేసినటువంటి ప్రార్థనకు జవాబు ఖచ్చితంగా ప్రభు అనుగ్రహించాడు. దేనిని గూర్చి దానియేలు ప్రార్థించాడో ప్రతి ప్రార్థనకు దేవుడు దానియేలుకు జవాబు ఇస్తూనే ఉన్నాడు. అందుకే ప్రభు అంటారు, నీవు విశ్వాసముతో నా పేరిట అడిగినప్పుడు నిశ్చయంగా నువ్వు దాన్ని పొందుకుంటావు, పొందుకొని ఉన్నావు అని విశ్వాసం మీరు కలిగి ఉండాలని ప్రభు సెలవిస్తున్నారు. మరియు అంటారు, ఆయన ఎక్కడ నా నామంలో 2 లేక 3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అని ప్రభు సెలవిచ్చారు. ఆయన ఉండి ఏం చేస్తారు? ఆయన ఉండి భయమును తొలగించి, బాధలను తీసివేసి, కన్నీటిని తుడిచి, సంతోషాన్ని, ఆనందాన్ని, ఉత్తేజాన్ని, నవనూతనమైనటువంటి బలమును అనుగ్రహించి ధైర్యపరుస్తాడు. ఆయన ఉండి మనలను మేల్కొలుపుతాడు, నిలబెడతాడు, నడిపిస్తాడు, గమ్యమునకు చేరుస్తాడు. కనుక ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, భయము, భీతిని విడిచిపెట్టి ఆయనను బట్టి ధైర్యము తెచ్చుకుందాం. ఆయన మాటలో ఉన్నటువంటి శక్తిని గ్రహించిన వారంగా, ఆత్మీయ నేత్రములతో ఆయన శిలువ దర్శనమును చూసిన వారంగా, ఆయన త్యాగము, ఆయన చిందించిన పరిశుద్ధ రుధిరము, ఆయన మరణ పునరుద్ధానములు నా కోసమే అనేటువంటి వివేచన కలిగిన వారముగా దానిని బట్టి మనం ధైర్యము తెచ్చుకొని ఆయన ఎదుట మనం నిలబడదాం. ప్రభువా, నీవు ఈ కార్యము చేసినందుకు నీకు స్తోత్రం అని కార్యమునకు ముందే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. కేవలము ఆయనను బట్టి మాత్రమే ధైర్యమును తెచ్చుకుందాం. ఈ లోకంలో ఉండే వాటిని బట్టి ధైర్యము తెచ్చుకుంటే ఆ వస్తువులతోనూ ఆ ఈవులతోనూ ధైర్యము కోల్పోవలసి వస్తుంది. కనుక మనుషులను బట్టి, ధనాన్ని బట్టి, బంగారాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, అందాన్ని బట్టి
బట్టి, వ్యాపారాన్ని బట్టి, బంధువులను బట్టి, రక్త సంబంధికులను బట్టి, అధికారాన్ని బట్టి, ఆధిపత్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొనక ఆయనను బట్టి మాత్రం మనము ధైర్యం తెచ్చుకుందాం. ఆయన నిశ్చయంగా ప్రార్థనకు జవాబిస్తారు. అది ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, దేనిని గూర్చి చింతిస్తున్నప్పటికీ ఆయన జవాబిచ్చే దేవుడు. ఆయన మొరను వినువాడు, కన్నీటిని చూచువాడు, స్పందించేవాడు, మన కొరకు తన మహిమను విడిచి భూమి మీదకి దిగి వచ్చినవాడు. నిశ్చయంగా ఆయన మనకు జవాబిచ్చి, ధైర్యపరిచి, సహాయం అనుగ్రహించి, స్థిరపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయం నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి. భయపడకు, ధైర్యం తెచ్చుకోము అని మీరు సెలవిచ్చిన నీ అమూల్యమైన వాక్కును బట్టి ప్రతి వారు ధైర్యం తెచ్చుకున్నట్లుగా సహాయం అనుగ్రహించండి. ప్రార్థన చేయి ప్రతి వారికి నీవు జవాబిస్తావు సెలవిచ్చిన రీతిన నీ వాగ్దానాన్ని ప్రతి వాని జీవితంలో మీరు నెరవేర్చండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ని నీ మహిమలో తెచ్చి వారి దేనిని గూర్చి చింతిస్తున్నారో, ఎదురు చూస్తున్నారో ఆ కార్యాలు వారి జీవితంలో నెరవేర్చి సన్నిధిలో సాక్షి నిలబెట్టమని, నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.